శ్రీమహాగణాధిపతయే నమః. భక్త మహాశీలకు, ఆస్తిక మహాశీలకు, పవిత్రమైనటువంటి పుణ్య భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తికి తెలియచేసేది ఏమిటి అంటే, మానవుడై పుట్టినటువంటి వాడు సకల పాపము నుండి విముక్తి చెందాలి, కుటుంబములన్నీ సర్వతోముఖ అభివృద్ధి చెందాలి. దీనికి పుణ్యభూమి అయినటువంటి భారతదేశంలో ఏర్పరిచినటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రాలను సందర్శించాలి. ఇలాంటి పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అంటే ఒక్కడిగా కష్టం, కాబట్టి ఎక్కువ డబ్బులు కూడా అవుతాయి. తక్కువ ధనంతో అనేక మంది మనం సహజంగా బంధుమిత్రులతో, స్నేహితులతో కలిసి వెళ్ళేటువంటి ఒక ప్రయాణాన్ని ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు మనకు ప్రత్యేకించి ఏర్పరిచారు. దగ్గర ఉండి చూచి మంచి భోజనాలతో, వసతులతో, పుణ్యక్షేత్ర సందర్శనాలతో, పుణ్య నదుల యొక్క దివ్య స్నానాలు దగ్గర ఉండి చేయించి మనందరినీ జాగ్రత్తగా తీసుకొని వస్తారు. వాటిలో ఒకటి కాశీ. లోగడ చెప్పుకున్నాం, అన్నీ చెబుతాను. కాశీని కాశీ, వారణాసి, బెనారస్ అని 3 పేర్లతో పిలుస్తారు. బెనారస్ విశ్వవిద్యాలయం అంటారు. బనారా అని పేరు కలిగినటువంటి రాజు ద్వారా బెనారస్. వారణాసి అని ఎందుకు వచ్చింది? వరుణ, అసి అని పేరు కలిగినటువంటి 2 నదులు కలిసి ఏకమై గంగలో కలుస్తాయి. త్రివేణి సంగమం. ఇప్పుడు తుంగ, భద్ర కలిస్తే తుంగభద్ర నది కృష్ణానదిలో కలిసినట్లుగా వరుణ, అసి అని పేరు కలిగినటువంటి 2 నదులు వారణాసి అయి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి. అలాంటి వారణాసిలో అనేకమైనటువంటి అడుగడుగున దేవాలయాలే, 1 2 ఎన్నని చెబుతాం. డుండి వినాయకుడు సందర్శిస్తారు. అక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే కాలభైరవుడు. కాశీని రక్షించేటువంటి మహానుభావుడు కాలభైరవుడు. శోకమోహ దైన్యలోపకోపతాపనాశనం. శోకము ఉండదు, మోహము ఉండదు, కోపము ఉండదు, తాపము ఉండదు. ఎంతటి ఆనందం కలుగుతుందో ఆ మహానుభావుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి మనం సందర్శించడం వల్ల. అందుకని దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. జ్యోతిర్లింగమైనటువంటి మహోన్నతమైనటువంటి విశ్వేశ్వరుని సందర్శించడం కాలభైరవ దర్శనం తర్వాత. ఆ విశ్వేశ్వరునిలో నుంచి జ్యోతులు మనకు దర్శనమవుతూ ఉంటాయి. కాశ్యాంతం మరణాన్ముక్తి. కాశీ 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 అని పేరు వింటే చాలు, అక్కడనే అనేకమైనటువంటి ఘాట్, మణికర్ణికా ఘాట్, శవములు కాలుతూ ఉంటాయి. అక్కడ కుడి చెవు పైకొస్తుంది ఏ జీవికైనా. ఆ చెవులో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈశ్వరుడు బోధిస్తాడు. అందుకనే మోక్షం ఉత్తర దిశగా ప్రవహించేటువంటి గంగానదిలో స్నానం చేసి ఆ దివ్యమైనటువంటి విశాలాక్షి విశ్వేశ్వరుల సందర్శనం. అన్నపూర్ణ ఈశ్వరునికి అలా బంగారపు పాత్ర పట్టుకొని సింహాసనం మీద కూర్చొని అలంకృతరారై హార నూపుర కిరీట శోభితమైనటువంటి అలంకృతమైనటువంటి అమ్మ చక్కని అలా బంగారపు పాత్రలో తీయనైనటువంటి పాయసాన్ని బంగారపు తెడ్డుతో ఆ ఈశ్వరుడికి భిక్ష పెడుతుంది. అందుకని నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ. అమ్మవారిని ఏమంటారు? అన్నపూర్ణాదేవి. అమ్మా అన్నపూర్ణ మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తారు. ఇలా ఎన్నో విశేషాలు మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇప్పుడు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చూపిస్తారు. ఆ తర్వాత ప్రయాగ, ప్రకృష్టమైనటువంటి యాగములు చేశారు కనుకనే ప్రయాగ. ఇక్కడనే గంగా, యమున, సరస్వతి. మన భారతదేశం దేనికని గొప్పది?
త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి అంటారు. త్రివేణి సంగమంలో ఆ పడవలలో మనం వెళుతూ ఆ జలపక్షులు ఆహారం వేస్తూ ఉంటే కిరకిర కిరకిరమంటూ తడిసినటువంటి ఆ రెక్కలతో అలా ఎగురుతూ ఉంటే ఆనంద పారవస్యంతో త్రివేణి సంగమంలో మనము స్నానం చేయటం వలన జన్మజన్మల పాపములు పోతాయి. అక్కడ పిండ ప్రదానాలు కూడా చేస్తారు. అలాంటి ప్రయాగలో మాధవేశ్వర అమ్మవారి యొక్క మాధవేశ్వరీ దేవి, అలాగే బడా హనుమాన్ మనకు దర్శనమిస్తారు. వాటిని సందర్శించి అనేకమైనటువంటి ఆ దగ్గరలో ఉన్న ప్రదేశాలు మనం కళ్ళారా సందర్శించవచ్చు. అలాగే గయ కూడా చూపిస్తారు. ఆ గయలోనే విష్ణుపాదములు, ఆ విష్ణుపాదం మీద పిండ ప్రదానాలు చేసి మంగళగౌరీ దేవతను ఆరాధించి ఆ పిండ ప్రదానాల వల్ల పితృదేవతలు తరిస్తారు. మన వంశమును ఉద్ధరింప చేసుకోవటమే గొప్ప విశేషం. మానవ జన్మ సార్థకత ఏది? మానవుడి యొక్క వంశాన్ని పితృదేవతలను తరింపజేయనటువంటి జన్మ ఎందుకు? అందుకనే భగీరథుడు కూడా చూడండి, భగీరథుడు తన పితృదేవతలను తరింపజేయటానికి నిండు యవ్వనంలో అనుభవించవలసినటువంటి జీవితాన్ని ఆయన మంత్రులకు ఇచ్చి తపస్సు చేసి గంగను తీసుకొని వచ్చి ఆ బూడిద రాసులై ఉన్నటువంటి వాళ్ళ మీదుగా అలా తిలోదకములో అలా ఇచ్చి తరింపజేశాడు. అలాగే గయాక్షేత్రం విష్ణుపాదములు, అక్కడికి వెళితే పిండ ప్రదానాలు చేయటం వల్ల మోక్షం కలుగుతుంది పితృదేవతలకి. మంగళగౌరి యొక్క శక్తిపీఠాన్ని, అలాగే బోధ్ గయా అని ఉంటుందన్నమాట. అక్కడనే బుద్ధుడు ఆయన ఒక ఆలయం, అంటే అక్కడ ఆయనకు జ్ఞానోపదేశం చేసినటువంటి పుణ్య ప్రదేశంగా భావింపబడుతుంది. అలాంటి పుణ్యమైనటువంటి విశేషములను మనకు చక్కగా ఆనందంగా సంతోషంగా దగ్గర ఉండి ఈ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం మనకు ఆ నెంబర్లు కనబడతాయి. ఆ నెంబర్లను మనకు అనుమానం ఉంటే ఆ నెంబర్ల ద్వారా మనం తీర్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఎంత మంచివాళ్ళు, ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, విసకట పడరు. అమ్మ మీకేం కావాలి, అన్నం తిన్నారా, టిఫిన్ చేశారా, ఈ తీర్థయాత్రలకు వెళతారా, అయ్యో మీరిద్దరే ఉన్నారా, పర్వాలేదు నేను దగ్గర ఉండి తీసుకొని వెళతానని ఏ భయము లేకుండా జాగ్రత్తగా అక్కడ ఉండేటువంటి పద్ధతులను అన్నీ మనకు తెలియచేసేటువంటి అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని, ఈ పుణ్య దివ్యమైనటువంటి క్షేత్ర సందర్శనం వలన శాస్త్రంలోనే ఉంది. ఇప్పుడు మార్కండేయుడు పుట్టడానికి మరుద్వతి, మృకండులు అనే పేరు కలిగినటువంటి వాళ్ళు తీర్థయాత్రలు చేశారు. సంతానం లేకపోతే భార్యతో అంటాడు, మనకు పుణ్యం రావాలి అంటే తీర్థయాత్రలు చేయాలి, పరమేశ్వరుని సందర్శించాలి అని ఇల్లాలిని చేకొని అతడు యాత్రార్థం వైచనీయన్ కనవన పర్వత గుహలందాటుచు కతిపయ దినములు గడపెన్. అలాంటి మహానుభావుల యొక్క మార్గాన్ని మనం అనుసరించి అలాంటి దివ్యక్షేత్రములను సందర్శించి మనమందరము తరించి మీ కుటుంబములు అష్టైశ్వర్య భోగభాగ్యములతో తేలియాడాలి అని ఆ దివ్యమైనటువంటి ఈశ్వరుని యొక్క స్మరణ చేస్తూ ఈ ఆర్వి ట్రావెల్స్ వారు నిర్వహించే అద్భుతమైనటువంటి ఈ యాత్రను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళు కొన్ని లక్షల మందిని తీసుకొని వెళ్ళారు ఇప్పటికే. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు. మీరు అలా ఇంటర్నెట్లో కనుక కొడితే ఈ అద్భుతమైనటువంటి వీళ్ళ యొక్క విశేషాలన్నీ మనకు తెలుస్తాయి. ఈ కార్తీక మాసంలోనే కాదు, ఇంకా మీరు విడిగా వెళ్ళాలనుకున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు చక్కగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మీకు ఇంకా అనేకమైనటువంటి విషయములు కనపడాలి అంటే మనకు ఈ స్క్రోలింగ్లో వాళ్ళ యొక్క నెంబర్ వేస్తారు. ఆ నెంబర్ని జాగ్రత్తగా మీరు రాసుకొని వారితో గనక సంప్రదించినట్లయితే సమస్తమైనటువంటి విశేషములు మీకు తెలియచేసి చక్కగా తీసుకొని వెళ్ళి ఆనందంతో మనల్ని తీర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాత్రా స్పెషల్ మనకు లభ్యమవుతుంది. అలాంటి ఆర్వి ట్రావెల్స్ వారితో సంప్రదించి ఈ భారతదేశంలోనే ప్రఖ్యాతి గణించినటువంటి ఈ ప్రయాణ సౌకర్యములు చక్కగా మీరు అనుభవించి ఆనందించి సకల సుఖములు పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.